అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మాస్ ఉమెన్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఈరోజు స్వచ్ఛమైన జున్ను పాలతో గడ్డలాంటి జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను రండి. మీ ఇంట్లో జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు ఇంతే పర్ఫెక్ట్గా రావాలంటే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. మరి ముందుగా జున్ను ప్రిపేర్ చేయడం కోసం నా దగ్గర ఉన్న ఒక పాట్ తీసుకుంటున్నానండి. మీరు మిల్క్ క్వాంటిటీని బట్టి గిన్నె లేక ఏదైనా బౌల్ తీసుకోవచ్చు. నేను 2 లీటర్స్ మిల్క్తో జున్ను ప్రిపేర్ చేస్తున్నాను. లీటర్న్నర జున్ను పాలు, అర లీటర్ నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నానండి. మీరు లీటర్ జున్ను పాలకి 2 లీటర్ నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేను నార్మల్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. గేదె పాలు తీసుకున్నాను నేను. గేదె పాలు అయితే కొంచెం గట్టిగా వస్తుంది గడ్డ లాంటి జున్ను. నెక్స్ట్ నేను బెల్లం యాడ్ చేస్తున్నానండి. 2 లీటర్స్కి వచ్చి అర కేజీ బెల్లం యాడ్ చేస్తున్నాను. అంటే 1 లీటర్కి పావు కేజీ బెల్లం అయితే సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తీపి తినే వాళ్ళు అయితే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే ఇలానే తింటామండి. సో నేను అలా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మిరియాలు, శొంఠి కలిపి పౌడర్ చేసి పెట్టుకున్నానండి నేను. ఇలాచి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇలాచి యాడ్ చేయలేదు. శొంఠి మిరియాలు కలిపిన పౌడర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నానండి. 2 లీటర్స్ కదా, 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపిన పాలను పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ మనం ఆవిరిలో జున్ను ఉడికించాలి కదా, దానికోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక చిన్న స్టాండ్ లేక ఏదైనా గిన్నె పెట్టి మనం ముందుగా పక్కన పెట్టిన ఈ మిల్క్ పాట్ని దీని లోపల పెట్టాలండి. సరిపడా పాట్ తీసుకోండి కిందంది. నెక్స్ట్ దానిపైన ఒక ప్లేట్ పెట్టాలి, మూత. మరలా మనం తీసుకున్న కిందన ఒక పాట్ తీసుకున్నాం కదా, దానికి కూడా మూత పెట్టాలండి. రెండిటికి మూత పెట్టి కవర్ చేయాలి. లేదంటే ఆవిరికి వాటర్ జున్నులో పడే అవకాశం ఉంది. జున్ను మొత్తం పాడైపోతుంది. తప్పకుండా ఈ 2 ప్లేట్స్ పెట్టిన తర్వాత ఒక 40 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకి జున్ను ప్రిపేర్ అయిపోతుంది. చూడండి, ప్రిపేర్ అయిపోయింది. నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ చిన్న నైఫ్ తీసుకొని దాన్ని లోపలికి గుచ్చి చూస్తే మనకు ఏమీ అంటుకోకుండా వస్తే జున్ను ప్రిపేర్ అయిపోయినట్టండి. చూడండి, ఏమీ అంటుకోలేదు. అలా కాకుండా మిల్కీగా వస్తే ఇంకా జున్ను ఉడకాలండి, ఉడికించుకోవాలి. పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ మనం దీన్ని కూల్ చేసుకోవాలి. పక్కకు తీసి కూల్ చేసుకోవాలండి. నేను పక్కకు తీసి కూల్ చేస్తున్నాను. ఒక 30-40 మినిట్స్ కూల్ చేసుకోండి. లేదంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు, కూల్ అయిపోతుంది త్వరగా. తర్వాత మన ఎడ్జెస్ ఉంటాయి కదా, ఆ ఎడ్జెస్ని లూజ్ చేసుకోవాలండి. నైఫ్తో లూజ్ చేసుకొని మనం పుల్టా చేసుకుంటే సరిపోతుంది. ఒక కేక్లా కనిపిస్తుందండి. లేదంటే అలానే బౌల్లో ఉంచుకొని పీసెస్ తీసుకొని కూడా తినేయచ్చు. నేను మీకు చూపించాలని ఇలా పుల్టా చేసి చూపిస్తున్నాను. ఇలా పుల్టా చేసి ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేస్తే కిందకి పడిపోతుందండి జున్ను అచ్చులాగా. ఒక కేక్లా కనిపిస్తుంది మనకి చూస్తే. చూడండి, స్లోగా తీయండి. ట్యాప్ చేసిన తర్వాత జున్ను స్లోగా ఊడొచ్చేస్తుందండి బయటికి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా జున్ను రావాలంటే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకొని మీరు కూడా ఇంట్లో ఎంజాయ్ చేయండి. మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం.